ఆశ్లేష నక్షత్రానికి మైండ్ పవర్ చాలా ఎక్కువ. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ విషయాన్నైనా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఆ విషయాన్ని నమ్ముతారు. ఎవరిని కూడా తేలిగ్గా నమ్మరు. ఇలాంటి విషయాలన్నీ ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన లక్షణాలు. మీది కూడా ఆశ్లేష నక్షత్రం అయితే కిందన స్క్రీన్‌లో ఆశ్లేష నక్షత్రం అని కామెంట్ చేయండి. ఈరోజు నక్షత్ర సిరీస్‌లో భాగంగా ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన వ్యక్తుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని చూద్దాం. ఆశ్లేష నక్షత్రానికి ఆధిపత్యం వహించేటటువంటి దేవతలు సర్పాలు. ఆశ్లేష నక్షత్రానికి ఆధిపత్యం వహించేటటువంటి గ్రహం బుధుడు. ఈ ఇద్దరి కాంబినేషన్ వల్ల ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అనేది ఉంటుంది. ఎందుకంటే వీరు ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి చాలా తెలివిగా దాన్ని అర్థం చేసుకుంటారు. ఆకర్షించడం, నిశ్శబ్దంగా చూడడం, చాలా జ్ఞానంగా దాన్ని ఆలోచించడం అనేది సర్పాలకు సంబంధించినటువంటి లక్షణం అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళలో కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది జాతకంలో బుధుడు బాగున్నట్లయితే. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రానికి ఆధిపత్యం వహించే గ్రహం బుధుడు కదా. ఒక వ్యక్తి మాట ఏ విధంగా ఉంటుంది, ఆ వాక్కు కఠినంగా ఉంటుందా, మృదువుగా ఉంటుందా అనే విషయం వారి యొక్క బుధుడి స్థానాన్ని బట్టి మనం చెప్తాం. ఆశ్లేష నక్షత్రానికి అధిపతే బుధుడు కదా, అందుకు వీళ్ళ కమ్యూనికేషన్ అనేది చాలా అందంగా ఉంటుంది. వీరు మాట్లాడుతూ ఉంటే ఎదుటివారు చాలా చక్కగా వింటూ ఉండిపోతారు ఎంతసేపు అయినా కూడా. అంటే వాక్తో మాయ చేస్తారంటారు కదా, మెస్మరైజ్ చేయడం. ఆ లక్షణం అనేది ఆశ్లేష వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ళు మంచిగా పుస్తకాలు రాయడం, నవలలు రాయడం, చిన్న చిన్న కవితలు రాయడం కూడా చేస్తూ ఉంటారు. మీది ఆశ్లేష నక్షత్రం అయితే కింద స్క్రీన్‌లో ఆశ్లేష అని కామెంట్ చేయండి. ఆశ్లేష నక్షత్రానికి సూచించబడిన అనారోగ్య సమస్యలను కూడా ఒక సిరీస్‌లో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవశ్రీ శారద ఆస్ట్రో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కేవశ్రీ శారద ఆస్ట్రో పేజ్‌ని ఫాలో అవ్వండి. జాతక విశ్లేషణ కోసం స్క్రీన్‌లో కనిపించే ఫోన్ నెంబర్‌కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ అనేవి తీసుకొనబడతాయి.